అందరికీ నమస్కారం. ధర్మరాశి ఛానల్కి స్వాగతం. ఆగస్టు నెల జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాదిలో అత్యంత కీలకమైన నెలల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒకే నెలలో అంగారకుడు, రవి, బుధుడు, శుక్రుడు తమ స్థానాలను మార్చబోతున్నారు. అలాగే కేతువు కూడా తమ నక్షత్ర పాదాన్ని మార్చుకోనున్నాడు. ఈ గ్రహాల సమ్మిళిత ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి జీవితంలో కొత్త అవకాశాలు, ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో లాభాలు, ఆర్థికంగా ఊరటనిచ్చే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష సంప్రదాయం చెబుతుంది. అయితే ప్రతి రాశికి ఒకే విధమైన ఫలితాలు ఉండవు. కొందరికి ఇది ఎదుగుదల సమయం అయితే మరికొందరికి సహనం పరీక్షించే సమయం కావచ్చు. ఈ వీడియోలో ఏ రాశులకు ఎక్కువ లాభం కలిగే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చివర్లో ఏ పరిహారాలు చేస్తే శుభ ప్రభావం మరింత పెరుగుతుందో కూడా తెలుసుకుందాం. అయితే చివరిలో చెప్పబోయే ఒక రాశికి ఈ సంచార జీవితాన్నే మలుపు తిప్పే అవకాశాన్ని కల్పించవచ్చని జ్యోతిష విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ అంగారక సంచారం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంది. ఎందుకంటే అంగారకుడే మీ రాశ్యాధిపతి. గత కొంతకాలంగా ఎంత కష్టపడినా పనులు ఆలస్యం అవడం, మీ ప్రతిభకు తగిన గుర్తింపు రాకపోవడం, లేదా అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవడం వంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. కానీ ఆగస్టు 2 తర్వాత ఆ పరిస్థితుల్లో క్రమంగా మార్పు కనిపించే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నిర్మాణం, రియల్ ఎస్టేట్, ఇంటీరియర్ డిజైన్, టెక్నికల్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఈ సమయంలో మీకు ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి. కానీ మేషరాశి కంటే ఇంకా బలమైన యోగం ఉన్న మరో రాశి ఉంది. సింహరాశి వారికి ఈ కాలం గౌరవాన్ని, గుర్తింపును తీసుకురావచ్చని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. చాలా కాలంగా మీ ప్రతిభని నిరూపించుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు అవకాశం లభించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి, కొత్త బాధ్యత లేదా మంచి ప్రాజెక్టు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. కుటుంబంలో కూడా మీ మాటకు విలువ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో అహంకారం కాకుండా వినయంతో వ్యవహరిస్తే లభించే గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు చెప్పబోయే రాశివారికి మాత్రం డబ్బుకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే తులారాశి. తులారాశి వారికి ఈ సంచారం ఆర్థిక పరంగా మంచి మార్పులను తీసుకురావచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం, వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదరడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం అవ్వచ్చు. అయితే ఈ సమయంలో వచ్చే ప్రతి అవకాశాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. సహనం పాటిస్తే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చెప్పిన రాశులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే రాశి వారికి కష్టానికి ఫలితం దక్కే సమయం మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మకర రాశి. మకర రాశి వారికి గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి పాత కస్టమర్లు తిరిగి రావడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభం అవడం వంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన ఆదాయాన్ని అనవసర ఖర్చుల కోసం కాకుండా భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఈ సమయంలో ఉత్తమ నిర్ణయం మారుతుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే రాశి వారికి మాత్రం ఊహించని శుభవార్త వచ్చే అవకాశం ఉందని జ్యోతిష సంప్రదాయం చెబుతుంది. అదే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ అంగారక సంచారం ధైర్యాన్ని, నిర్ణయ సామర్థ్యాన్ని మరింత బలపరిచే అవకాశం ఉందని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. గత కొంతకాలంగా మీరు తీసుకోవాలనుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా పడిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త దారులు తెరుచుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమావేశం మీ భవిష్యత్తుకు కొత్త మలుపు తిప్పే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా కొంత ఉపశమనం కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు పూర్తవడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు, కొత్త భాగస్వామ్యాలు లేదా కొత్త వ్యాపార ప్రణాళికలు కూడా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఈ సమయంలో మీకు పెద్ద బలంగా మారుతుంది. అయితే ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు లేదా అవసరానికి మించి రిస్క్ తీసుకోవడం మాత్రం నివారించడం మంచిది. సహనం పాటిస్తే ఈ కాలం మీకు దీర్ఘకాల ప్రయోజనాలను అందించే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే రాశి వారికి ఈ అంగారక సంచారం నేరుగా ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషకులు భావిస్తున్నారు. అదే మిథున రాశి. ఎందుకంటే అంగారకుడు నేరుగా మీ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అందుకే ఈ కాలంలో మీ జీవితంలో జరిగే మార్పులు ఇతర రాశుల కంటే కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. కొత్త పనులు ప్రారంభించాలని ఉత్సాహం రావచ్చు. ఉద్యోగంలో మీ పనితీరు నిరూపించుకునే అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా కొత్త ప్రాజెక్టులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే అంగారకుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు కోపం, తొందరపాటు కూడా పెరగవచ్చు. అందుకే మాటల్లో, నిర్ణయాల్లో, సంబంధాల్లో ఓర్పుతో వ్యవహరించడం చాలా ముఖ్యం. మీరు ప్రశాంతంగా ముందుకు సాగితే ఈ సంచారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు చెప్పబోయే రాశి వారికి మాత్రం ఈ కాలంలో అదృష్టం కంటే వారి కష్టమే ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంచారం సృజనాత్మకతను, కొత్త ఆలోచనలను, కొత్త అవకాశాలను పెంచే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చు. అయితే ఈ సమయంలో ఇతరుల మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం కంటే మీ స్వంత విశ్లేషణపై నమ్మకం ఉంచడం మంచిది. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఒక పని చివరకు పూర్తయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్, పరిశోధన, సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి ఇది ఉపయోగకరమైన కాలంగా మారవచ్చు. ఇప్పుడు చివరిగా ఈ గ్రహ సంచారం వల్ల భావోద్వేగ పరంగా కూడా బలపడే అవకాశం ఉన్న ఒక రాశి గురించి తెలుసుకుందాం. అదే మీనరాశి. మీనరాశి వారికి ఈ కాలం మానసిక ప్రశాంతతను, కుటుంబ సంతోషాన్ని, వ్యక్తిగత అభివృద్ధిని తీసుకురావచ్చని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. గత కొంతకాలంగా మనసులో ఉన్న ఆందోళనలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభమవ్వచ్చు. ఉద్యోగంలో కూడా స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. కొత్త ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు. అయితే భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు వెళితే ఈ కాలం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంది. పరిహారాలు. ఈ సమయంలో ఈ రాశుల వారు ఈ పరిహారాలు గనక పాటిస్తే మరింత శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిష సంప్రదాయం ప్రకారం మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని లేదా శ్రీ ఆంజనేయ స్వామిని భక్తితో దర్శించడం, ఓం అంగారకాయ నమః మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించడం, ఎరుపు రంగు పూలతో పూజ చేయడం, అవసరమైన వారికి అన్నదానం లేదా సహాయం చేయడం వంటి కార్యాలు శుభ ప్రభావాన్ని పెంచుతాయని విశ్వసిస్తారు. ఇవి విశ్వాసానికి సంబంధించిన ఆచారాలు మాత్రమే. వ్యక్తిగత నిర్ణయాలు మాత్రం వివేకంతో తీసుకోవాలి. ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఈ అంగారక సంచారం ప్రతి రాశిపై ఒకే విధంగా ప్రభావం చూపదు. కానీ సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, కష్టపడడం, అవకాశాలను గుర్తించడం మీ చేతుల్లోనే ఉంటుంది. గ్రహాలు దిశను చూపుతాయి, జ్యోతిష సంప్రదాయం చెబుతుంది. కానీ ఈ దిశలో నడిచేది మాత్రం మనమే. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ రాశి ఏదో కమెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి జ్యోతిష విశ్లేషణలు, గ్రహ సంచారాలు, రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.